ఈ వేసవిలో ఒంటికి చలవ చేసి కడుపుకి హాయిగా ఉండేటట్టు పెసరపప్పు వేసి బెండకాయ పులుసుని ఇలా తయారు చేసుకోండి. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. హాఫ్ కప్పు పెసరపప్పుని క్లీన్ గా వాష్ చేసి వాటర్ ని యాడ్ చేసి 20 to 30 minutes నానబెట్టి ఉడికించుకుంటే గ్యాస్ ప్రాబ్లం, బ్లోటింగ్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. పప్పుని ఇలా ఉడికించుకున్నాక పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. పాన్ లో 3 tablespoons ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి 2-3 ఎండుమిర్చి, దంచిన అల్లం వెల్లుల్లి, కరివేపాకును కూడా వేసుకుని కొద్దిగా వేయించుకున్నాక 2 టమాటోల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుని పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ ని వేసుకుని టమాటో సాఫ్ట్ గా అయ్యే వరకు మగ్గించుకున్నాక ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ముక్కలు వేసుకోవడం ఇష్టం లేని వారు బెండకాయ ముక్కల్ని మగ్గించుకున్నాక హాఫ్ కప్ వరకు చింతపండు రసంని వేసుకోండి. బెండకాయ ముక్కలు ఇలా చక్కగా మగ్గించుకున్నాక ఇందులో 2 glasses వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని, పావు టీ స్పూన్ వరకు మెంతి పొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ సాల్ట్ ని కూడా వేసుకుని బెండకాయ పులుసుని 2-3 నిమిషాల పాటు మరిగించుకున్నాక కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి.